సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే 2026వ సంవత్సరానికి ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఈసారి ఇంతకు ముందు ఉన్నన్ని ఎక్కువ పోస్టులు ఉండవు. పోస్టుల సంఖ్య తగ్గుతుంది. పోస్టుల సంఖ్య తగ్గినప్పటికీ కాంపిటీషన్ మాత్రం తగ్గదు. కాంపిటీషన్ రెట్టింపు అవుతుంది తప్పించి ఎప్పటికప్పుడు కాంపిటీషన్ అనేది రెట్టింపు అవుతుంది. బ్యాచ్లు అనేవి రిలీవ్ అవుతూ ఉంటాయి. కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది కానీ పోస్టుల సంఖ్య మాత్రం పెరగదు. ఎందు గురించి అంటే ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి ఈ పరిణామంలో ప్రైవేట్ స్కూళ్ళు నిండుతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఖాళీ అవుతున్నాయి. ఏ పరిస్థితుల్లో డిఎస్సి నుంచి అధిక సంఖ్యలో పోస్టులు అనేవి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టంతో కూడినటువంటి పని. మరి వచ్చినటువంటి పోస్టులు, అందినటువంటి పోస్టులు మనం అందుకోవాలి అంటే ఏపీ టెట్లో మన వంతు ప్రయత్నం మనం చాలా హార్డ్గా చేయాల్సి ఉంటుంది. ఏదో మీద నామమాత్రం చదువుకొని వెళ్తామంటే ఏపీ టెట్ స్కోరింగ్ కూడా అలాగే వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే ప్రీ ప్లాన్డ్గా వెళ్తే ఏపీ టెట్ స్కోరింగ్ అనేది పెరుగుతుంది. ఏపీ టెట్ స్కోరింగ్ అనేది ఏపీ మెగా డిఎస్సి అవ్వచ్చు, లేదా స్మాల్ డిఎస్సి అవ్వచ్చు, ఏ డిఎస్సికి అయినా కూడా విజయాన్ని అందించడంలో కాస్త కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ పరిణామ క్రమంలో నేను ఇంటి దగ్గర ఉంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆల్రెడీ 6వ తరగతి నుంచి తెలుగు కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇంతకు ముందే రూపొందించాను. చూడని వారు ఉంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసుకోండి. దాని తర్వాత 7వ తరగతి కూడా రూపొందించాను, 8వ తరగతి కూడా రూపొందించాను, 9వ తరగతి కూడా రూపొందించాను. ఈ 4 తరగతులకు సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా, ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా ఇంతకు ముందే నేను అందించడం జరిగింది. అవి కావాలి అనుకున్న వారు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, వీడియో పూర్తి ఎంత చూడొచ్చు. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికైనా వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు 10th క్లాస్ 10వ తరగతి తెలుగు కంటెంట్ని మనం చూస్తున్నాం. ఈ 10వ తరగతి తెలుగు కంటెంట్లో ఇదివరకే 2 వీడియోల రూపంలో మీకు నేను ప్రాక్టీస్ బిట్స్ అనేవి అందించాను. ఇవి చూడడానికి మీకు ప్రాక్టీస్ బిట్స్ లాగా ఉండొచ్చు. ఇవి మీకు సెల్ఫ్ ఎగ్జామిన్ రూపంలో ఉపయోగపడతాయి, ప్రాక్టీస్ రూపంలో ఉపయోగపడతాయి. ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఇస్తున్నప్పటికీ కూడా కంటెంట్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాను. బిట్టు ఏ వైపు నుంచి ఎలా రావడానికి అవకాశం ఉంటుందో అన్ని విధాలుగా కూడా మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా పూర్తి చేస్తున్నాను. కాకపోతే నేను ఇదివరకే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసేయాలి, కానీ క్లోజ్ చేయట్లేదంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని అన్ని యాంగిల్స్ నుంచి కూడా చదువుతూ బిట్స్ అనేవి రెడీ చేస్తూ మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఓకేనా? సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సమయం అనేది చాలా విలువైనది, ముఖ్యమైనది. ఆలస్యం చేయకుండా కంటెంట్ని చూసేద్దాం. ఇక కంటెంట్లోకి వెళ్తే 10వ తరగతి తెలుగు పరిమళం ఈ కంటెంట్ రివిజన్లో భాగంగా మనం ఇదివరకే ఈ బిట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఈ బిట్స్ అన్ని కూడా మనం కవర్ చేసాం. చూడని వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇవన్నీ కూడా కవర్ అయిపోయి 2 వీడియోలలో ఈ బిట్స్ అన్ని కూడా నేను కవర్ చేశాను. ఇప్పుడు 3వ వీడియో 10వ తరగతి తెలుగు కంటెంట్ రివిజన్లో భాగంగా ఇది 3వ వీడియో. 41వ బిట్ నుంచి ఇప్పుడు మనం ప్రాక్టీస్ మొదలు పెడతాం. ఓకేనా? 43వ బిట్ నుంచి ఇప్పుడు మనం ప్రాక్టీస్ అనేది మొదలు పెడుతున్నాం. 41వ బిట్ నెంబర్ 41, 41వ బిట్. మీరు చూస్తున్నారు 41వ బిట్. 41వ బిట్ ఏంటండి? 41వ బిట్ ఏంటిది? 41వ బిట్ కింది పాఠాలు మరియు వాటి ప్రక్రియల్ని జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఏ పాఠాలు? ప్రత్యక్ష దైవాలు, బతుకుగంప, జలియన్ వాలాబాగ్, ఉపన్యాస కళ. ఇదివరకే గత టెట్లలో పాఠాలు వాటి యొక్క ప్రక్రియ మీద బిట్లు వచ్చాయి కదా.
కాబట్టి ఒకసారి చూసేయండి. ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, జలియన్ వాలాబాగ్, ఉపన్యాస కళ, ఈ 4 పాఠాలు. ఈ 4 పాఠాలు ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. మరి ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది చూసేద్దామా? ప్రత్యక్ష దైవాలు. మరి ఈ ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఈ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది అన్నది పరిశీలన చేస్తే, ప్రత్యక్ష దైవాలు అన్నటువంటి ఈ పాఠం ఇతిహాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ప్రత్యక్ష దైవాలు అనేది ఇతిహాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మరి బతుకు గంప ఏదైతే ఉందో, ఈ బతుకు గంప ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? బతుకు గంప అనేది కథానిక సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. జలియన్ వాలాబాగ్ అనేది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? ఖండకావ్యం సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఉపన్యాస కళ ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఉపన్యాస కళ అనేది వ్యాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మరి ఇప్పుడు సరైన జవాబు ఏమేమి ఉంటుంది? సరైన జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 42వ బిట్ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 42వ బిట్. మళ్ళీ చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, జీవని, రాజధర్మం, ఇలా 4 పాఠాలని ఇచ్చాం. మరి ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఒకసారి మీరు ట్రై చేయండి. నేను జవాబు చెప్పే వరకు ఒకసారి మీ అంతటి మీరు ట్రై చేయండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో చూద్దాం. చేజారిన బాల్యం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? వ్యాసం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ప్రకృతి సందేశం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? ప్రకృతి సందేశం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? గేయం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. జీవని ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? కథ అన్నటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. రాజధర్మం అనేది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? ప్రబంధం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మరి ఇక్కడ సరైన జవాబు ఏమి అవుతుంది? ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3 ఇక్కడ సరైనటువంటి జవాబు. 43వ బిట్ ని చూద్దాం. బిట్ నంబర్ 43. మళ్ళీ మిగిలిన పాఠాలు వాటి సాహిత్య ప్రక్రియల్ని ఇక్కడ మీకు నేను అందించాను. కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధ, శతక మాధుర్యం. మరి ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఒకసారి గుర్తించండి. మీరు ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కన్యాశుల్కం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? కన్యాశుల్కం అనేది నాటకం. గురజాడ వారు రాసినటువంటి నాటకం. కన్యాశుల్కం నాటకం. మరి యుద్ధ విజేత, నేతల ప్రతాప్ కుమార్ గారి యుద్ధ విజేత ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఇదే బిట్టు ఏపీ టెట్ లో వచ్చింది అనుకుందాం. జవాబు దీన్ని గుర్తిస్తారు. వచన కవిత అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. మరి సూక్తి సుధ అనేది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది? సాహిత్య వ్యాసం అన్న ప్రక్రియకు చెందుతుంది. శతక మాధుర్యం అనేది శతకం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 44వ బిట్ ని చూద్దాం. బిట్ నంబర్ 44. 44వ బిట్ ని చూస్తున్నారు ఇక్కడ. కుటుంబ విలువలు ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది?
కుటుంబ విలువలు ఇతివృత్తంతో వచ్చిన పాఠం కింది వాటిలో ఏది? బతుకుగంప, కన్యాశుల్కం, రాజధర్మం, చేజారిన బాల్యం. మరి ఇదే బిట్టు ఏపీ టెట్ లో వస్తే సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? జవాబు బతుకుగంప సరైనటువంటి జవాబు. 45వ బిట్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. పాఠాలు వాటి కవులను జత చేయండి. మరి ఏ పాఠం, ఏ కవి లేదా రచయిత లేదా రచయిత్రి లేదా కవయిత్రి ఏ పాఠంని ఎవరు అందించారు అన్నది ఇక్కడ బిట్టు. పాఠాలు వాటి కవులు. కన్యాశుల్కం ఎవరు అందించారు? కన్యాశుల్కం అనగానే గురజాడ అప్పారావు గారు మనకు గుర్తొస్తారు. ఓకే. మరి యుద్ధ విజేత పాఠ్యభాగ రచయిత ఎవరు? యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ గారు. సూక్తి సుధ ఎస్ గంగప్ప గారు. సూక్తి సుధ పాఠ్యభాగం రచయిత ఎస్ గంగప్ప గారు. రాజధర్మం పాఠ్యభాగ రచయిత శ్రీకృష్ణ దేవరాయలు. మరి బిట్టు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. 46వ బిట్ని స్క్రీన్ మీద చూద్దాం. 46వ బిట్టు. బిట్ నెంబర్ 46. జలియన్వాలా బాగ్, చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, జీవని. జలియన్వాలా బాగ్ కవి లేదా రచయిత ఎవరు? జవాబు డాక్టర్ ఉమర్ అలీ షా. చేజారిన బాల్యం పాఠం రచయిత ఎవరు? షీలా వీర్రాజు గారు. ప్రకృతి సందేశం పాఠ్యభాగం రచయిత ఎవరండి? డాక్టర్ వైసివి రెడ్డి గారు. వైసివి రెడ్డి. మరి జీవని పాఠం రచయిత ఎవరు? వి చంద్రశేఖరరావు గారు. వి చంద్రశేఖరరావు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 47వ బిట్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. బిట్ నెంబర్ 47. 47వ బిట్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత శతకం ఏది? ఈ బిట్టు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చింది, మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత శతకం ఏమై ఉంటుంది? తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత శతకం ఏమై ఉంటుంది? జవాబు భాస్కర శతకం. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. దృష్టాంత శతకం అంటే ఏంటి? బింబ ప్రతిబింబ భావంతో ఏదైనా ఒక విషయాన్ని చెబితే దాన్ని దృష్టాంత అలంకారం అని చెప్పి అంటాము. తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత అలంకారాలతో కూడిన శతకం భాస్కర శతకం. 48వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 48. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామానికి చెందిన శతకకర్త ఎవరు? కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామానికి చెందిన శతకకర్త కింది వారిలో ఎవరు? కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామానికి చెందినటువంటి శతకకర్త కింది వారిలో ఎవరు? మారది వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి, దూర్జటి, త్రిపురనేని రామస్వామి చౌదరి. వీరిలో సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి సరైనటువంటి జవాబు. 49వ బిట్టు సిద్ధ గురు బోధ కృతికర్త ఎవరు? ఈ బిట్టు వచ్చింది అనుకుందాం ఏపీ టెట్ లో. జవాబు దేని గుర్తిస్తారు? సిద్ధ గురు బోధ
కృతికర్త ఎవరు? మారద వెంకయ్య, లేకపోతే ఏనుగు లక్ష్మణ కవి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, గాడేపల్లి సీతారామమూర్తి. సరైన ఆప్షన్ ఏది? జవాబు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సరైనటువంటి జవాబు. సిద్ధ గురుబోధ అన్న కృతికర్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇకపోతే క్రింది వాటిలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రచన కానిది ఏది గుర్తించండి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి రచన కానిది ఏది గుర్తించండి. కాలజ్ఞానం ఆయన రచించారు వీరబ్రహ్మం గారు. కాళికాంబ సప్తశతి ఆయన రచించారు. వీరకాళికాంబ సప్తశతి వీరకాళికాంబ శతకం ఆయన రచించారు. కాబట్టి రామ విలాసం ఇక్కడ సరైనటువంటి జవాబు అవుతుంది. రామ విలాసం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి రచన కాదు. మరి రామ విలాసం ఎవరు రచించారు? రామ విలాసం అనేది ఎవరి రచన? పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రచన కాకపోతే ఇంకెవరిదేముంటుంది? జవాబు ఏనుగు లక్ష్మణ కవి గారి రచన. 51వ బిట్టు, క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది ఏది? ఏనుగు లక్ష్మణ కవి గారి రచన కానిది ఏది? ఇంతకుముందు 50వ బిట్టు రాంగ్, తప్పుగా ఉన్నటువంటి రచన ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. మరి ఇక్కడ వీటిలో ఏనుగు లక్ష్మణ కవి రచించిన గ్రంథాలు 3 ఉన్నాయి. ఒకటి మాత్రం ఆయన రచించలేదు. అదేది? సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రచించారు. రామేశ్వర మహాత్మ్యం ఏనుగు లక్ష్మణ కవి రచించారు. విశ్వామిత్ర చరిత్ర ఏనుగు లక్ష్మణ కవి రచించారు. భావలింగ శతకం మాత్రము ఏనుగు లక్ష్మణ కవి రచించలేదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడిగాము? ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది అన్నాం కాబట్టి భావలింగ శతకం సరైనటువంటి జవాబు. భావలింగ శతకం ఎవరు రచించారు? గార్ల సుందరీమణి గారు రచించారు. గార్ల సుందరీమణి గారు రచించారు. గార్ల సుందరీమణి. ఓకేనా? మరి మాస్టారు ఏనుగు లక్ష్మణ కవి గారి రచనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏనుగు లక్ష్మణ కవి గారి రచనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెబుతున్నా, దీని ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు చూడండి. ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలన్నీ కూడా రాముని ఇతివృత్తంతో, రామాయణ ఇతివృత్తంతో ఉంటాయి. రాముడు యొక్క గురువు ఎవరు? విశ్వామిత్రుల వారు. రాముని యొక్క గురువు విశ్వామిత్రుల వారు. రాముని యొక్క గురువు విశ్వామిత్రుల వారు. ఈయన రాముడు రామేశ్వరంలో లింగంని ప్రతిష్ఠింప చేశాడు. కాబట్టి రామేశ్వరం అనేది ఒక మహాత్మ్యంతో కూడినటువంటి పుణ్యక్షేత్రంగా వెలిసింది. కాబట్టి రాముడు, విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహాత్మ్యం ఇవన్నీ రామాయణం ఇతివృత్తంతో ఉన్నటువంటి రచనలన్నీ కూడా ఎవరివి? ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు. ఇంకొక రచన కూడా ఉంది, గంగా మహాత్మ్యం. ఓకే, గంగా మహాత్మ్యం, రామ విలాసం, అది గంగా మహాత్మ్యం. గంగాదేవిని భగీరథుడు ఘోరమైన తపస్సుతో సురగంగని భూలోకంలోకి తీసుకొని వస్తాడు కదా. భగీరథుని ఇతివృత్తం కూడా రామాయణంలో వస్తుంది. కాబట్టి రాముడు, రామేశ్వరం, విశ్వామిత్రుడు, గంగ ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి ఇతివృత్తాలు. సో రామాయణంలోని ఇతివృత్తాలతో ఉన్నటువంటి రచనలన్నీ కూడా ఏనుగు లక్ష్మణ కవి గారివి అని గుర్తుపెట్టుకోండి. 52వ బిట్టు, గంగా మహాత్మ్యం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గంగా మహాత్మ్యం, రామ విలాసం ఈ 2 కృతులు ఏనుగు లక్ష్మణ కవి గారి కృతులు. దాని తర్వాత 53వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 53వ బిట్టు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన కానిది ఏది గుర్తించండి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన కానిది ఏది గుర్తించండి. కుప్పస్వామి శతకంని
త్రిపురనేని రామస్వామి చౌదరి రచించారు. సూత పురాణాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి రచించారు. కూని అన్న రచన కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి గారిది. కాబట్టి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన కానిది ఏది అంటే హరిహరనాథ శతకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హరిహరనాథ శతకం. ఓకే, హరిహరనాథ శతకంని త్రిపురనేని రామస్వామి చౌదరి రచించలేదు. ప్రశ్న ఏంటి? వారి రచన కానిది ఏది అన్నా. వారి రచన కానిది హరిహరనాథ శతకం. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన కానిది హరిహరనాథ శతకం. మరి హరిహరనాథ శతకం ఎవరు రచించారు? హరిహరనాథ శతకం ఎవరు రచించారు? ఇది ఇక్కడ ఉంది. షేక్ మహమ్మద్ హుస్సేన్. షేక్ మహమ్మద్ హుస్సేన్ హరిహరనాథ శతకంని రచించారు. మరి రాణా ప్రతాప్ అన్న రచన ఎవరిది? రాణా ప్రతాప్ అన్న రచన ఎవరిది? ఈ బిట్టు వస్తే సరైన జవాబు దేని గుర్తిస్తారు? రాణా ప్రతాప్ అన్న రచన చేసిన వారు త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి రాణా ప్రతాప్ అన్న రచనను చేశారు. 56వ బిట్టు. గాడేపల్లి సీతారామమూర్తి వారి రచన కానిది ఏది? గాడేపల్లి సీతారామమూర్తి గారి రచన కానిది క్రింది వాటిలో ఏది? బిట్టు జవాబు గుర్తించండి. వెంకటాద్రీశ్వర శతకం. వెంకటాద్రీశ్వర శతకం ఎవరు రచించారు? గాడేపల్లి వారు రచించారు. బాగా గుర్తుపెట్టుకోండి. వెంకటాద్రీశ్వర శతకంని గాడేపల్లి సీతారామమూర్తి గారు రచించారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి సుందరోత్పల రామాయణం, దీన్ని కూడా గాడేపల్లి వారు రచించారు. అశ్వత్థామ, ఇది కూడా గాడేపల్లి వారి రచన. గాడేపల్లి సీతారామమూర్తి గారి రచనలు వెంకటాద్రీశ్వర శతకం, సుందరోత్పల రామాయణం, అశ్వత్థామ. బిట్ మీకు రావచ్చు డైరెక్ట్ గా. ఇవన్నీ కాకుండా సుందరోత్పల రామాయణం ఎవరు రచించారని బిట్టు వస్తే గాడేపల్లి సీతారామమూర్తి. అట్లీస్ట్ గాడేపల్లి అని పేరు గుర్తుపెట్టుకోండి. వెంకటాద్రీశ్వర శతకం గాడేపల్లి, అశ్వత్థామ గాడేపల్లి. మరి ఆధ్యాత్మిక సంకీర్తనలు, ఇది ఆయన గారి రచన కాదు. మనం అడిగిన బిట్టు కూడా అదే. గాడేపల్లి సీతారామమూర్తి ఆయన రచన కానిది ఏది అని అడిగాం కాబట్టి జవాబు ఆప్షన్ 3, ఆధ్యాత్మిక సంకీర్తనలు. మరి ఆధ్యాత్మిక సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇది ఎవరి రచన? ఆధ్యాత్మిక సంకీర్తనలు అన్నది ఎవరి రచన? మరి ఈ బిట్ వస్తే జవాబు ఏమి గుర్తిస్తారు? ఇదే బిట్టు ఏ బిట్ ఎట్లా వచ్చింది అనుకున్నాం. జవాబుకి దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆధ్యాత్మిక సంకీర్తనలు అనేవి తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల వారి రచనలు. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల వారి రచనలు. ఇకపోతే వెంకటేశ్వర వచనములని ఎవరు రచించారు? వెంకటేశ్వర వచనములు, వెంకటేశ్వర వచనములు అన్నది ఎవరి రచన? జవాబు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు. క్రింది వాటిలో అనునాసిక సంధి ఏది? అనునాసిక సంధి కానిది. కానిది ఎగ్జామ్లో బిట్లు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రింది వాటిలో అనునాసిక సంధి కానిది ఏది? వాక్ ప్లస్ మయము, వాంగ్మయము అనునాసిక సంధి. గుర్తుపెట్టుకోండి. వాక్ ప్లస్ మయము, ఇవన్నీ కూడా కరెక్టే. వాక్ ప్లస్ మయము, వాంగ్మయము, ఇది అనునాసిక సంధి. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం అనునాసిక సంధి. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు అనునాసిక సంధి. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అనునాసిక సంధులు వాంగ్మయము, ఇది ఏ సంధి అని ఇస్తే అనునాసిక సంధి అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో జవాబు గుర్తించాలి. రాన్ మహేంద్రవరం, రాజమహేంద్రవరం, రాజమండ్రి ఏదైతే ఉందో ఇది రాట్ ప్లస్ మహేంద్రవరం అని విడదీయేది. ఇది కూడా అనునాసిక సంధి.
జగన్నాథుడు జగన్నాథుడు వరియా వారి దేవుడు జగన్నాథ స్వామి. పూరి జగన్నాథ యాత్ర రథయాత్ర అవుతుంది కదా, పర్లాకి నుండి పూరి ఒరిస్సా మొత్తం కూడా జగన్నాథుని రథయాత్ర జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ జగన్నాథుడు అనునాసిక సంధి అని గుర్తుపెట్టుకోండి. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అనునాసిక సంధి. మరి 3 కూడా అనునాసిక సంధులే. మరి అనునాసిక సంధి కానిది ఆప్షన్ 4. ఇప్పుడు మీకు జవాబు వచ్చింది. అనునాసిక సంధి కానిది ఏదండి? దానంబు ప్లస్ చేయుట, దానంబు చేయుట అనునాసిక సంధి కాదు. మరి ఇది ఏ సంధి? ఒకవేళ ఇది వచ్చిందనుకోండి, ఇది ఏ సంధి అని చెప్పి జవాబు గుర్తిస్తారు. దానంబు ప్లస్ చేయుట, దానంబు చేయుట దసడ దవాదేశ సంధి. దసడ దవాదేశ సంధి. 59వ బిట్లోకి మనం ఇప్పుడు ప్రవేశించాం. 59వ బిట్టు. 59వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? ఇందులో షా అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వచ్చింది. షా అనేది అనేక సార్లు రిపీట్ అవుతూ వచ్చింది కదా. సో ఒక అక్షరము, ఒక హల్లు లేదా హల్లుల జంట అనేక మార్లు ఒక వాక్యంలో రిపీట్ అవుతూ ఉంటే అది వృత్యానుప్రాస అలంకారము. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. అలాగే అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలు అగును. ఇక్కడ కూడా క్ష అనేది అనేక మార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారం. 60 బిట్లు పూర్తయ్యాయి. 60 బిట్లు ఇక్కడ పూర్తి చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడతో 41 నుంచి 60 మరొక 20 బిట్లను పూర్తి చేశాం. ఇక్కడతో ఈ వీడియో పూర్తయింది. ఇక్కడతో ఈ వీడియోని మనం పూర్తి చేసుకున్నాం. ఓకేనా? మరిన్ని బిట్స్ 4వ పార్ట్ తర్వాత మళ్ళీ ఇస్తాను. చూస్తూ ఉండండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సరే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.